హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది జోడీ జర్నీ. లాస్ట్ వీడియోలో డే 1 మేము వాయనాడ్లో కవర్ చేసిన ప్లేసెస్ చూసాం. ఈ వీడియోలో డే 2 మేము ఏమేం ప్లేసెస్ చూసామో చూద్దాం. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేము ట్రావెల్ చేసే ప్లేసెస్, ఫుడ్ స్పాట్స్, కొత్త ఎక్స్పీరియన్సెస్, మిస్టేక్స్ అండ్ మెమరీస్ మీకు అన్నీ షేర్ చేస్తాం. సో తప్పకుండా మా ఛానల్ ది జోడీ జర్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ బిగిన్ అవర్ డే 2 ఇన్ వాయనాడ్. సెకండ్ డే మార్నింగ్ 8:30కి రెడీ అయిపోయి కేరళ బ్రేక్ఫాస్ట్ అయిన ఇడియప్పం అండ్ ఎగ్ కర్రీ ట్రై చేసాం. టేస్ట్ సోసోగా అనిపించింది. ఇది అయ్యాక 9:30 AM ఈవేళ మన ఫస్ట్ స్టాప్ అయిన ఎడక్కల్ కేవ్స్కి స్టార్ట్ అయ్యాం. మెయిన్ స్టే చేస్తున్న కల్పెట్టా నుంచి ఇవి 24 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి అండ్ మనకి 1 hour డ్యూరేషన్ అయితే పడుతుంది. వీకెండ్స్ అండ్ హాలిడేస్లో చాలా క్రౌడెడ్గా ఉంటుంది ఈ ప్లేస్. మన బైక్ని పార్కింగ్ 1లో పార్క్ చేసుకున్నాం. ఇలా చాలా పార్కింగ్ స్పాట్స్ ఉంటాయి, కానీ మనకి అసైన్ చేసిన స్లాట్లో మాత్రమే పార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్ ఒక 15 to 20 మీటర్స్ వాక్ చేయాలి. సో పక్కనే ఉన్న షాప్లో ఒక మంచి ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసుకుని అది తాగేసి అయితే స్టార్ట్ అయ్యాం. మొత్తం అంతా అప్ ఎక్కడమే. సో ఎవరికన్నా ఇలా ట్రెక్స్ అవి అలవాటు లేకపోతే బ్రేక్స్ తీసుకుని ఎక్కండి. లైట్గా స్నాక్స్ అవి క్యారీ చేయడం బెటర్. మేమైతే మా ఓన్ వాటర్ బాటిల్ అండ్ పీనట్ చిక్కీస్ తీసుకుని వెళ్ళాం. ఫైనల్గా టికెట్ కౌంటర్కి రీచ్ అయ్యాం. అక్కడ చూస్తే పెద్ద లైన్ ఉంది. తెలిసింది ఏంటంటే అట్ వన్స్ కేవ్లోకి 300 to 400 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారంట. సో లోపల వాళ్ళు బయటకు వచ్చాకే నెక్స్ట్ బ్యాచ్ని అలౌ చేస్తున్నారు. సో వీలైనంత ఎర్లీగా వస్తే క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే నా వైఫ్ కౌంటర్ దగ్గర లైన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కూడా ఒక 2 tickets తీసుకోమని రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు కూడా బాగానే ఒప్పుకుని తీసుకున్నారు. సో ఈ లైన్ని స్కిప్ చేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళగలిగాం. పెర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారు. అలా పై వరకు ఎక్కుతూ వెళ్ళాలి. రాక్స్ అవి చాలా స్టీప్గా ఉంటాయి. సో ఓల్డ్ పీపుల్ని ఈ ప్లేస్కి తీసుకుని రాకపోవడమే బెటర్. మిగతా వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. మధ్యలో వ్యూ అయితే చాలా బాగుంది. ఫొటోస్ అండ్ వీడియోస్కి మంచి స్పాట్. ఇక్కడ నుంచి లోపలికి దిగితే కేవ్స్ చూడొచ్చు. ఇక్కడ గైడ్ ఆ కేవ్స్లో ఉన్న కార్వింగ్స్ని, వాటి సిగ్నిఫికెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. एडकल केव फेमस होने के कारण ऐसा कार्विंग इंडिया में एक ही जगह पर एडकल केव है. मोर देन 500 स्टोन के पिक्चर्स है, मेड थ्रू स्टोन वेपन. एक ट्राइबल लीडर का सिंबल है. हाथ ऊपर किया, फेदर का क्राउन पहन के एक ट्राइबल लीडर खड़ा है. सेम पर्सन का बैक साइड है, फ्रंट व्यू, बैक व्यू. और इधर एक लेडी विथ चाइल्ड हाथ पकड़ के खड़ा है. लेडी होगी, चाइल्ड होगी. ओके. తర్వాత కిందకి దిగేసి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. పార్కింగ్ దగ్గర చూస్తే చాలా మంది జనం ఉన్నారు. లోపల జనంని కంట్రోల్ చేయలేక గేట్స్ వేసేసి ఇక్కడే ఆపేస్తున్నారు. 1 PM అయింది. ఈ టైంకి వస్తే ఇంకా ఈజీగా 2 to 3 hours అయితే పడుతుంది చూసి రావడానికి. బనానా చిప్స్ టేస్టింగ్కి ఇస్తారు షాప్స్లో. నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే మాలాగే టేస్ట్ చేసి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ మేము ఫ్యాంథమ్ రాక్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి జస్ట్ 20 minutesలో రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ జస్ట్ పార్కింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. ఎంట్రన్స్ అయితే ఫ్రీ. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పీస్ఫుల్ ప్లేసెస్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. నెక్స్ట్ లంచ్ చేయడానికి గూగుల్లో టాప్ రివ్యూస్ ఉన్న తాజ్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. పెరి చికెన్ మండి ఆర్డర్ చేసుకుని తిన్నాం. ఇదే ఇక్కడ స్పెషల్ డిష్. టేస్ట్ అయితే చాలా బాగుంది.
పక్కనే జ్యూస్ షాప్లో టెండర్ కోకోనట్ జ్యూస్ తాగేసి నెక్స్ట్ స్టాప్ అయిన బన్సురా సాగర్ డ్యామ్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి 1 అవర్ డ్యూరేషన్ అయితే పట్టింది. రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్. మనం బైక్ మీద రావడం వల్ల ఈజీగా వెళ్ళిపోయాం. కార్స్ అయితే ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతాం. ఎంట్రన్స్ టికెట్ తీసుకుని కొంచెం దూరం వాక్ చేయాలి. మీకు స్పీడ్ బోట్ ఆర్ అదర్ రైడ్స్ చేయాలంటే ఆ టికెట్స్ కూడా టికెట్ కౌంటర్లో తీసుకోవాలి. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ అంత బాగాలేవు, సో క్యాష్ క్యారీ చేయడం బెటర్. అక్కడ కనిపిస్తున్నదంతా డ్యామ్. లేదు మేము అంతసేపు వాక్ చేయలేమంటే మీకోసం షటిల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, కానీ దానికి ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాలి. అలా సరదాగా కొంచెం వాక్ చేశాక వ్యూ పాయింట్కి అయితే రీచ్ అవుతాం. షటిల్ సర్వీసెస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ ఈవినింగ్ టైం వచ్చేలా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీ ఎంటైర్ ట్రిప్లో ది బెస్ట్ సన్సెట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్. కాసేపు అక్కడే స్పెండ్ చేసి 6:30 PM రిటర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. 7:15 PM మా హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఫ్రెష్ అయ్యి డిన్నర్కి అయితే వెళ్దాం. వాయనాడ్లో మోస్ట్ ఫేమస్ అయిన 1980s రెస్టారెంట్కి అయితే వచ్చాం అరౌండ్ 8 PMకి. కానీ అప్పటికే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. 30 to 40 minutes వెయిటింగ్ టైం అన్నారు. ఇంకా వెయిట్ చేసి ఫైనల్గా 8:50 అలా మాకు సీట్ దొరికింది. కానీ సర్వీస్ అయితే చాలా స్లో అండ్ మేము ట్రై చేయాలనుకున్న ఐటమ్స్ అన్నీ అయిపోయాయి అన్నారు. లాస్ట్కి ఇంకా పరోటా అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేశాం. అవి కూడా చల్లారిపోయినవి ఇచ్చారు అండ్ టేస్ట్ అయితే బిలో యావరేజ్ అండ్ చాలా డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చాం. ఆ డిసప్పాయింట్మెంట్ని కాంపెన్సేట్ చేయడానికి మా రూమ్ దగ్గరలో ఉన్న న్యూ ఫార్మ్ బేకరీలో మ్యాంగో కేక్ అండ్ ఫడ్జ్ టార్ట్ అయితే తీసుకున్నాం. ఇవి తినేసి మా రూమ్కి రీచ్ అయిపోయి డే 2ని ఎండ్ చేసాం. నెక్స్ట్ వ్లాగ్లో డే 3 ప్లేసెస్ని కవర్ చేద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద జోడీ జర్నీ.